జయశంకర్ సార్ను కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోయినాక మొదటి 2 గంటలే ఆయన మాట్లాడిన తర్వాత కిందికి వచ్చి ఆ మెట్లు దిగిన తర్వాత నందినగర్ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల ఫోటో ఉంటుంది, బయటకు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ కు ఆ ఫోటో చూసి వీళ్ళు చరితార్థులు అన్నాడు జయశంకర్ గారు. ఎందుకు? నేనేం మాట్లాడలే, కార్లో కూర్చున్నాక అడిగిన. ఇంకోటి పైన మెట్ల మీద దిగిపోయేటప్పుడు కేసీఆర్ తో సెకండ్ తీసుకొని రావు సాబ్ మీరు తెలంగాణ చేస్తారనే నమ్మకం నాకు బలపడ్డది అన్నాడు. పోయేటప్పుడు ఏమన్నాడు? చరితార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కాదు, సార్ దగ్గర పోయేటప్పుడు కేసీఆర్ గారి దగ్గర పోయేటప్పుడు ఈయన నేను ఎప్పుడు చూడలేదా, నాకు గుర్తులేదా, ఆయన ఎట్లుంటాడో 2 సార్లు ఫోన్ లో మాట్లాడాడు అమెరికా వెళ్ళినప్పుడు, ఏమంటావు ఈయన గురించి అన్నాడు. అంటే నేనైతే ఆయనతో చాలా రోజుల నుంచి కూర్చుంటున్నా సార్, ఇంట్రెస్ట్ అయితే ఉన్నది, బట్ ఆయన వచ్చేది మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ నుంచే, మనకు అటువంటి వాళ్ళు దొరకంది, మనకైతే ఇది కాదు. ఇది అంటే ఎవరైతే ఏముంది నినాదాన్ని నిలబెట్టాలి కదా, ఆయనే ఉంటాడని గ్యారెంటీ ఉన్నది. తెలంగాణ వచ్చేదాకా ఎంతో మంది నాయకులు వచ్చిండ్రు పోయిండ్రు, ఆయన కూడా వస్తాడు, మంచిదే ఆయన చేతిలో తెలంగాణ వస్తే. కానీ ఆయనది మనం అనుకోవాల్సింది ఏంటంటే కొంతకాలం పాటు నేను నినాదాన్ని బతికిస్తాడు నడిపిస్తాడని అనుకోవాలి, ఆయన చేతుల్లో తెలంగాణ వస్తుందని ఎందుకు అనుకోవాలన్నాడు. అదే రిటర్న్ దిగేటప్పుడు కార్లో కూర్చున్నాక ఏంటి సార్ మీరు పోయేటప్పుడేమో ఇట్లన్నారు, మళ్ళీ ఆయనతోనే మీ చేతిలో తెలంగాణ వస్తుందని నమ్మకం కలిగిందని అన్నారు, కిందకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను చరితార్థులు అన్నారు. అంటే నిజంగా ప్రకాష్ నాకెందుకో కేవీ రంగారెడ్డి దగ్గర నుంచి ఇందిరారెడ్డి దాకా తెలంగాణ నాయకులు అందరు నాతో కూర్చున్నారు, కానీ ఈయనంతా సునిశ్చితంగా ఒక్కొక్క ప్రశ్న వేసి సమాధానాలు రాబట్టుకోవడంలో ఆయన సీరియస్నెస్ నాకు కనబడ్డది, ఆయన కళ్ళల్లో ఒక ఆర్తి నాకు కనబడ్డది. నేను మళ్ళా చెప్తున్నా, ఆయన చేతుల్లో తెలంగాణ వస్తుందని చెప్పాను.